రోజంతా కంప్యూటర్ ముందే ఉంటారండి నాన్న. అదేమిటో నువ్వే వచ్చి చూడు. రా. కూర్చో. ఒక్కోసారి లోకంలో ఉన్న వాళ్ళందరూ మంచివాళ్లుగా ఉండరు. అటువంటి వాళ్ళు పొరపాటు చేయడానికి ముందుగానే కనిపెట్టడం మీ నాన్న ఉద్యోగం. ఎలాంటి పొరపాటు నాన్న? మంచి వాళ్లకు చెడు చేస్తూ ఉంటారు. వాళ్లలాగే అందరూ ఆలోచించాలని కోరుకుంటూ ఉంటారు. అలా ఉండకపోతే ఎదుటి వాళ్ళని హింసిస్తారు. కంప్యూటర్ ద్వారా ఎలా వాళ్ళని కనిపెడుతున్నారు? వాళ్ళు ఈ ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే వాళ్ల వల్ల మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ వాళ్లు వేసే దుష్ట పథకాలు అమలుపరిచేలోగానే అవి ఏమిటో నేను సులభంగా తెలుసుకోగలుగుతాను. ఏమిటి నేను చెప్పేది అర్థమైందా? సరే, ఇదిగో నువ్వు కూడా ప్రయత్నించు. ఎవరు వచ్చారు? ఇక్కడ చూసావంటే వాళ్ళు పంపే మెసేజ్లన్నీ కోడ్ వర్డ్స్ లో ఉంటాయి. కానీ మన తెలివితేటలతో వాళ్ళు పంపే మెసేజ్లని మనం డీకోడ్ చేయొచ్చు. ఇటువంటి కంప్యూటర్ కనుక ఉంటే మనం ఆ మెసేజ్లో చూడగలుగుతాం. జాన్ ఓబ్రైన్, దేశానికి కుట్ర చేసినందుకు నేను శిక్షిస్తున్నాను. నీకు నాకు తెలుసు అది అబద్ధమని. నీకు కావలసింది దొరికిందా బోలెన్? నా కూతుర్ని ఏం చేయబోతున్నారా? నువ్వు వెళ్లే దగ్గరికి నీ కూతురికి చోటు లేదు జాన్. అందుకే సోషల్ సర్వీస్ వాళ్ళున్నారు. దిగులు పడొద్దు, తను ఉండాల్సిన చోట్లోనే ఉంటుంది. నువ్వు ఒక ద్రోహివి. నన్ను వదలండి. దుర్మార్గుడా. ఇంటర్నెట్ డేటింగ్ కి వెళ్లొద్దని మా అమ్మ నాతో ఎప్పుడు చెప్తూ ఉంటుంది. కానీ ఇది మరీ అంత దారుణంగా ఏం లేదు. అలా అని నేను వెళ్లిన అన్ని డేట్స్ అంత బాగున్నాయి అని ఏం చెప్పను. కానీ ఇది అందరికీ జరిగింది. నిన్ను కలవడానికి నాకు అవకాశం దొరికింది. ఇది పెళ్లి వరకు వెళ్తుందో లేదో నాకు తెలీదు. ఇది ఎంతవరకైనా వెళ్లొచ్చు. ఎందుకంటే మనిద్దరం ఒకేలా థింక్ చేస్తున్నాం. మనిద్దరి మధ్య ఏదో ఉంది కదా. మంచి రిలేషన్షిప్ కి ప్రారంభం ఒక మంచి డేట్ అంటారు కదా. దాని మీద నాకు నమ్మకం ఉంది. ఓకే, నేను లేడీస్ రూమ్ కి వెళ్ళాలి. ఓకే, యా తప్పకుండా, ష్యూర్. ఇది ఎక్కడికైనా దారి తీసే అవకాశం ఉంది. మంచి రిలేషన్షిప్స్ అవి ఇలాగే కదా మొదలవుతాయి. ఆటలాడుతున్నాడా? గుడ్ మార్నింగ్ పాపాయ్. హే పాపాయ్. గుడ్ మార్నింగ్. ఇంటికి రాగానే ప్రశాంతంగా ఉంది. నీకు ఆకలేస్తుందా? నా కోసం నువ్వు వెయిట్ చేస్తున్నావా? నువ్వు నాకెంత ముఖ్యమో నీకు తెలుసు కదా పాపాయ్. ఈ రోజు నేను కలిసిన వ్యక్తి అస్సలు సెట్ అవ్వడు. అతను తన జీవితం గురించి మాత్రమే రోజంతా మాట్లాడాడు. నువ్వే నాకు ముఖ్యం. లొడలొడా మాట్లాడుతుంటే ఎవరికి నచ్చుతారు చెప్పు? అతను తన గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడని అర్థమైంది. అంతేకాదు వాళ్ళమ్మ కూడా తనతో పాటే ఉంటుందట. ఆల్మోస్ట్ నీలాగే పాపాయ్. నాతో నువ్వున్నావు కదా. నాకింకొకరు అవసరమా? నువ్వు నేను మాత్రమే ఉందా?
కరెక్ట్ గా చెప్పావు. ఒకే గూటిలో 2 పక్షులు. నిజంగానా? ఏ పేమెంట్ ఇంకా రాలేదా? కమాన్ గాయ్స్, నేషనల్ సెక్యూరిటీ కోసం కోట్ల కొద్ది ఖర్చు చేస్తున్నారు. నేను ల్యాప్టాప్ ముందు కూర్చుని అంతకంటే మంచి జాబ్ చేస్తున్నాను. కనిపెట్టినందుకు $20,000 కావాలి ఇప్పుడే. ఓకే పోపాయ్. ప్రపంచంలో మరోవైపునున్న చెడ్డవాళ్లు ఏం మాట్లాడుకుంటున్నారో మనం వినే సమయం వచ్చింది. మనం వీళ్ళకి సాయం చేద్దాం. అవును, సరిగ్గా చెప్పావు. ఓకే, ఈ రోజు ఎక్కడి నుంచి మొదలు పెడదాం? నీకేదైనా ఐడియా ఉంటే చెప్పు, ఎందుకంటే నువ్వు నాకంటే గొప్పదానివి కదా. ఏంటిది? కొత్తగా ఉంది. హలో అమ్మాయి. మ్యూజిక్ ఆఫ్ చేయి. ఓకే ఓకే, ఇప్పుడు చెప్పు. నాకొకటి లభించింది, కానీ దాన్ని డిక్రిప్ట్ చేయలేకపోతున్నాను. ఇలాంటి దాన్ని ఎప్పుడు చూడలేదు. అది నీకెలా దొరికింది? బయటే ఉంది, కానీ అలాంటి ఎన్క్రిప్షన్ ఉండే డేటా ఇలా ఓపెన్ గా ఉండదుగా. ఎవరో కావాలని ఇలా సెట్ చేశారు. దాన్ని ఒకసారి సెండ్ చెయ్యి. నాకు తెలీదు లారా, చూడ్డానికి ఇది నార్మల్ గానే ఉంది. యా, అలాగే కనిపిస్తుంది, కానీ సబ్ కోడింగ్ చూడు. వావ్, చూసావా? ఇదేం సింపుల్ విషయం కాదు. నేను తలుచుకున్నా ఇలాంటి కోడింగ్ చేయలేను. కోడ్ వెరిఫై అవ్వట్లేదు. బ్యాక్ బోన్ లో చూసావా? అది కూడా ట్రై చేశాను. ఒక్క నిమిషం, నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఓకే, కొన్ని పీసెస్ వస్తున్నాయి, నీకు కనిపిస్తున్నాయా? ఇదొక ఫ్యాంటమ్ కమ్యూనికేషన్ ఇంటర్ఫేస్. క్లుప్తంగా చెప్పాలంటే ఇదొక డార్క్ వెబ్ చాట్ రూమ్. 3 కాదు, ఇందులో 4 మెంబర్స్ ఉన్నారు. వాళ్ల మధ్య చాలా చాటింగ్ జరుగుతోంది. అసాసినేషన్ August 9, 5 PM. స్ట్రాటజికలీ ప్లేస్ స్నైపర్. బట్ టార్గెట్ ఎవరో తెలియడం లేదే. అందుకంటే ముందు దీని వెనక ఎవరు ఉన్నారో తెలుసుకోవాలి. ఒక్క నిమిషం, ఎన్క్రిప్షన్ లో ఉన్న కోడ్ నాకు తెలుస్తుందో లేదో చూస్తాను. ఓ లారా, చూడ్డానికి ఇది ఎన్ఎస్సీ ఎన్క్రిప్షన్ లా ఉంది. మనం సేఫ్ గా లాగౌట్ అయిపోతాం, ఎందుకంటే ఇది మనకి అనవసరమైన విషయంలా అనిపిస్తుంది. మనకేం తెలీదు. అయితే ఇది మన వాళ్లే చేసినట్టుగా అనిపిస్తోందా? ఇది ఎన్ఎస్ఐ, అందరూ మన మనుషులే, కాబట్టి మనం లాకౌట్ అయిపోదాం అంటున్నాను. ఓకే, ఇందులో మనం ఏమీ చూడలేదు. నువ్వు అన్నిటినీ వెంటనే మర్చిపో, సరేనా? అదిలా మనం సింపుల్ గా లాగౌట్ అయిపోగలం. ఎవరో ప్రమాదంలో ఉన్నారు. నువ్వెందుకులా భయపడుతున్నావో అర్థం కావడం లేదు. మనిద్దరం గోస్ట్లే కదా. ఇప్పుడు మనిద్దరం లాగౌట్ అయ్యామంటే ఒకరి మరణానికి మనమే కారకులం అవుతాం. ఆ తర్వాత జీవితాంతం మనం గిల్టీగా ఫీల్ అవుతాం. నాకు తెలీదు లారా, ఇది మనకి అనవసరమైన విషయం అనిపిస్తోంది. దీని ఫుట్ ప్రింట్ చూడడానికి ఎన్ఎస్ఏ లా ఉంది. అలా కాకపోయినా వీళ్ళు అందుకోసమే ట్రైన్ అయినట్టుగా ఉన్నారు. అది కూడా ప్రమాదకరమే. నేను వెంటనే లాగౌట్ అవుతాను. ఎవరు నువ్వు?
ఎవరిని హత్య చేయడానికి ప్లాన్ చేస్తున్నావు? నువ్వు నా టెర్మినల్లోకి రావాలని చూస్తున్నావా? తను అదృశ్యమైపోయాడు సార్, ఎక్కడా లేడు. ఇతని స్టేటస్ కాంప్రమైజ్ అయింది. చెప్పడం కష్టం సార్. ఒక కమ్యూనికేషన్స్ రింగ్ దాడికి గురైంది. దాడికి గురైందా అని చెప్పావు. వేరే ఎవరైనా అందులోకి వచ్చారా? డేటాను వేరే ఎవరో యాక్సెస్ చేశారు. నేను డీప్ గా వెళ్ళి చూస్తాను. వాడి గురించి ఏమైనా వివరాలు తెలిసాయా? పెద్దగా తెలియలేదు సార్. తను చేసిన దాన్ని బట్టి చూస్తే ఇదే తన ప్రొఫెషన్ అయి ఉండాలి. ఎలా మన ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ ని ఒక వ్యక్తి ఎలా యాక్సెస్ చేయగలుగుతున్నాడు? ఎన్ఎస్ఏకి వర్క్ చేసే ఒక ఇండిపెండెంట్ కాంట్రాక్ట్ కూడా అయి ఉండొచ్చు. వాళ్ళు రోజంతా నేషనల్ సెక్యూరిటీ కోసం అన్నిటినీ వెబ్ లో సెట్ చేస్తూ ఉంటారు. ఎన్క్రిప్టెడ్ గాను కావచ్చు, లేదా ప్రత్యేకమైనవి కావచ్చు. కమ్యూనికేషన్ ఏంటనేది చూస్తారు. అలాగే తను మనల్ని కనిపెట్టాడు. కమ్యూనికేషన్ టైంలో వాళ్ళ సిస్టమ్ లో నేను రోజును క్రియేట్ చేశాను. అతను సిస్టమ్ ఆన్ చేసినప్పుడు నాకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. దాని సాయంతో అతను ఎవరో కనిపెట్టచ్చు. కనిపెట్టామని వాళ్లకు తెలియదా? తెలియొచ్చంటే ఏంటి అర్థం? దీన్ని పూర్తి చేయండి. ఎవరో ఎలాగైనా సరే కనిపెట్టండి. నిన్న నైట్ ఎవరో నా సిస్టమ్ ని హ్యాక్ చేశారు. నీ సిస్టమ్ ని హ్యాక్ చేశారా? ఎలా? ఎవరు చేశారు? అదే నాకు అర్థం కావడం లేదు. బట్ నేనెవరో వాళ్ళు తెలుసుకున్నారు. ఆ అవకాశమే లేదు. ఎందుకంటే నీ అంత బెస్ట్ ఇందులో ఎవరు లేరు. వాళ్ళకేం కావాలట? వాళ్ళకి వాళ్ళ డేటా కావాలట. మన దగ్గర డేటా లేదు కదా, సో ప్రాబ్లం లేదు. దాన్ని నేను కాపీ చేసి ఉంచాను. హే, నీకేమైనా మతిపోయిందా? అలాంటి పని చేద్దానగా వెంటనే దాన్ని డిలీట్ చేసేయ్. నువ్వు ఛాన్సే లేదు. నా దగ్గర ఉన్న ఏకైక ఆధారం అదే. నువ్వు ఇంటర్ఫేస్ లో ఉన్నావా? వాళ్ళు ట్రోజన్ కి ప్లాన్ చేసి ఉంటారు. నువ్వు వెంటనే బయటకు వచ్చాయి. ఆ విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా? నేను ఇందులోంచి బయటికి రావడం కుదరదు. దీనివల్ల ఒకరి ప్రాణాలు పోతాయి. నువ్వు చెప్పే ఆ వ్యక్తి మంచివాడా చెడ్డవాడా అన్న విషయం మనకు తెలియదు. మనం ఎన్నేళ్ళుగా ఈ పని చేస్తున్నాం. ఒక దుర్మార్గుని చంపడానికి ఎవరు ఈ రకంగా ప్లాన్ చేస్తారో నువ్వే చెప్పు. అవును, అది కూడా నిజమే. మనం తప్పకుండా ఏదో ఒకటి చేయాలి. దీని వెనక ఎవరున్నారు, అసలు ఎవరు టార్గెట్ మనకు తెలియదు. అసలు ఏ విషయం తెలియకుండా మనం ఏం చేయగలం? నువ్వే నాకు హెల్ప్ చేయాలి. నీకేమైనా పిచ్చా? నేను ఫస్ట్ నుంచి ఈ పని వద్దు అంటున్నాను. నేను నీకు హెల్ప్ చేస్తానని ఎలా అనుకుంటున్నావు? నువ్వు నాతో ఉన్నావని వాళ్ళకి తెలియదు. సో ఆ డేటాని నేను మాత్రమే చూశానని వాళ్ళు అనుకుంటున్నారు. నువ్వు అన్నట్టు ఇది సీరియస్ అయిన విషయం అయితే వాళ్ళు నన్ను మాత్రమే ట్రాక్ చేస్తారు. సరే, ఏం దొరుకుతుందో చూస్తాను. థ్యాంక్ యూ. ఓకే, నేను బయలుదేరుతున్నాను. ఐ కీప్ ఇన్ టచ్. ఓకే, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనకేం తెలియదు. వాళ్ళని నేను కనిపెడతాను. ఓ మై గాడ్, ఏం చేస్తున్నారు? ఇదేమైనా గన్నా?
ఏం చేస్తున్నారు? ఇక్కడుంది, కానీ అందులో ఏమీ ఉండదు. ఉంటే తీసుకురండి. ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళాడు సార్, కానీ వెళ్ళిన వెంటనే ఒక మెసేజ్ పంపాడు. అక్కడ మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. ప్రతి ఒక్క వీడియో కావాలి, స్టోర్ కెమెరా, ఏటీఎం, ప్రతి ఒక్క కెమెరా నాకు కావాలి. ఆ సమయంలో అక్కడ శాటిలైట్ కెమెరా ఉందో లేదో చూడండి. ఆల్రెడీ చూస్తున్నాను. నువ్విప్పుడు మమ్మల్ని వేటాడుతున్నావా? స్టాప్! ఆ కెమెరాను చూపించు. రీవైండ్ చేసి ప్లే చేయి. ఇది తనే. బాడీ లాంగ్వేజ్ ను చూడండి. వేరే యాంగిల్లో ఏమైనా మొహం తెలుస్తోందా? లేదు సార్, అక్కడ ఉన్న కెమెరా ఇది మాత్రమే. నంబర్ ప్లేట్ ని జూమ్ చేసి చెక్ చేయండి. నాకొక నేము అడ్రస్ దొరికాయి సార్. గుడ్. రిపోర్టర్ను అక్కడికి పంపించండి. ఇది తను చేసిన మొదటి తప్పు. హే బాంజు, హే, ఎలా ఉన్నావు? చూసి చాలా రోజులైంది. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నువ్వు ఒక హెల్ప్ చేయాలి. సరే, ఏంటో చెప్పు. హార్డ్వేర్, ఐపీ స్క్రాంబ్లర్, ఎటువంటి థింగ్స్ నీ దగ్గర ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. ఇది ఆఫ్టర్నూన్ పోపాయ్. ఓకే, ఆల్ రైట్. గుడ్ మార్నింగ్. కాదు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ గుడ్. ఈ సంవత్సరం ఎన్నికలుండటం వల్ల పార్టీల మధ్య గట్టి పోటీ ఉండబోతోంది. అందులో కాంగ్రెస్ విమెన్ వాయిలో చాలా తెలివైన వారు టెలికమ్యూనికేషన్ సెక్యూరిటీ ప్రైవేట్ యాక్ట్ కి ఎంతగానో సపోర్ట్ ని ఇచ్చారు. అంతేకాకుండా ఆగస్టు 9వ తారీఖున 5 గంటలకి జరగబోయే తన మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్ అప్పుడు వాటి గురించి వివరంగా చెప్తానన్నారు. దీనికి ముఖ్య కారణంగా వారేమంటున్నారంటే ఎన్ఎస్ఏ వారు చట్ట విరుద్ధంగా ప్రజల్ని గమనిస్తున్నారు. అర్థం కావడం లేదు. ఆ తర్వాత వచ్చే ముఖ్యాంశాలు
వచ్చే వారం ఆగస్టు 9వ తేదీన జరగబోయే ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈ విషయాన్ని ముందుగా చర్చించబోతున్నారు. ఆ తర్వాత అమెరికన్ ప్రజలతోటి డిజిటల్ ప్రైవసీని ఎలా కాపాడాలి అనే దానిపై చర్చిస్తారు. వాళ్ళకి చాలా ఆధారాలు ఉన్నప్పటికీ ఎక్కువ మంది న్యాయ నిపుణులంతా కలిసి దానికి వ్యతిరేకంగా దేశాన్ని రక్షించడం కోసం ఎలాంటి సమస్యలు రావని హెచ్చరిస్తున్నారు. మరిన్ని ముఖ్యాంశాలతోటి మిమ్మల్ని మళ్ళీ కాంగ్రెస్ ఉమెన్ వాయిలు ఒకవేళ తనే వాళ్ళ టార్గెటా? హస్కీ ఓకే, అయితే మిమ్మల్ని వాయిలోని క్రాస్ రిఫరెన్స్ చేస్తే ఏం వస్తుందో చూద్దాం. ఎస్, వచ్చేసింది. మేజర్ బార్డన్, యుఎస్ మాజీ ఆర్మీ మేజర్, నిక్ నేమ్ ద హస్కీ. ఎన్ఎస్సీకి ట్రాన్స్ఫర్ అయ్యి ఆ తర్వాత డెప్యూటీ హెడ్ గా ప్రమోట్ అయ్యారు. 3 ఏళ్ల క్రితం కాంగ్రెస్ హెడ్ వాయ్లో తనని రిమూవ్ చేశారు. దొరికింది. మూడేళ్ల తర్వాత ఎందుకు తనని చంపాలనుకుంటున్నారు? మనం రాంగ్ అడ్రస్ కు వచ్చాం. మిడే కీబోర్డ్ సర్వేలెన్స్ లో ఆల్ మీడియా అని టైప్ చేయండి. ఎవరైనా ప్రెస్ ద్వారా, ఫోన్ ద్వారా, ఈమెయిల్ ద్వారా లింక్ అయ్యారంటే అది నాకు తెలియాలి. మీకంటే ముందే నేను తనని పట్టుకోవాలి. తన వేలుతోటి తన కంటిని పొడవాలి. చాట్ నేను కనిపెట్టేశాను. వాళ్ళ టార్గెట్ డామినిక్ వాయ్లో. ఆమె ఒక కాంగ్రెస్ ఉమెన్. ఆగస్ట్ 9th ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్ అటెండ్ కాబోతోంది. మెసేజ్లు ఉన్న అదే రోజు. ఆగస్ట్ 9th కి ఎన్నో విషయాలు జరుగుతాయి. అందుకు కారణం వాళ్లే అని మనం ఎలా నిర్ధారించగలం? వాళ్ళని చంపుతారని నువ్వెలా అనుకుంటున్నావు? ఎందుకంటే దీని వెనక ఎవరున్నారో నేను కనిపెట్టేశాను. అతని పేరు మైకల్ బార్డన్. అతను ఎన్ఎస్ఏ ఫార్మర్ హెడ్. వాళ్ళిద్దరి పేర్లని క్రాస్ రిఫరెన్స్ చేసి చూశాను. సో నాకేం తెలిసిందంటే డామినిక్ వాయ్లో అతన్ని ఎన్ఎస్ఏలో చేస్తున్న ఉద్యోగం నుంచి తీసేశారు. ఎవరి వల్లైతే అతని జీవితం నాశనమైందో వాళ్ళని అదే రోజున అదే టైంలో జరగబోయే ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఏదో చేయబోతున్నాడు. ఇది జస్ట్ కోఇన్సిడెన్స్ అని నాకైతే అనిపించడం లేదు. అది సరే గానీ నీకేమనిపిస్తుంది చెప్పు. ఎందుకని వాళ్ళు ఇదంతా చేయాలి? నాకు తెలిసి అమెరికాని ఒక తప్పుడు దారిలో కాపాడాలనుకునే ఒక దేశద్రోహి అయి ఉండాలి. ఓకే, నువ్వు చెప్పినట్టే కనిపెట్టాను. ఇప్పుడేం చేయాలి? దీన్ని మనం ఏ గవర్నమెంట్ ఏజెన్సీతో చెప్పడం కుదరదు. నాకు తెలిసి ఇందులో ఎంతో మంది పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అయ్యారనిపిస్తోంది. మనం ఎవరిని నమ్మలేం. నాకు తెలిసి ఈ విషయాన్ని పబ్లిక్ కి తెలియజేస్తేనే వాళ్ళని కాపాడగలం అనిపిస్తోంది. నీ దగ్గర అన్ని ఆధారాలు లేవు. నువ్వు దీన్ని ఆన్లైన్ లో పెడితే జస్ట్ చూసి వదిలేస్తారు. అంతకు మించి ఏం కాదు. ఓకే, సరైన ఆధారం లేకుండా చూస్తే ఎవరో ఇద్దరు మనుషులు మాట్లాడుకున్నారని వదిలేస్తారు. ఎవరు దీన్ని అంత సీరియస్ గా తీసుకోరు. అయితే ఈ బోర్డన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి. వివరాలు సేకరిస్తే మనం పబ్లిక్ దృష్టికి తీసుకెళ్లొచ్చు. అండ్ వాటిని ఇప్పుడు నన్నెందుకు కనిపెట్టమని చెప్తున్నావు? చాడ్, నీకోసం నేను ఎంతో చేశాను. నా కోసం ఈ ఒక్కటి చేయలేవా? ఈ విషయం ఒక జర్నలిస్ట్ కి చెప్పాలనుకుంటున్నాను. అది మంచి ఐడియా అనుకుంటున్నావా? తానే దీనికి కరెక్ట్ పర్సన్. తను డబ్బుకి లొంగదు. సో మనం కూడా ఇరుక్కో. ఓకే, నీకేమనిపిస్తే అది చెయ్యి. ఏదైనా దొరికితే చెప్తాను. సరే, జాగ్రత్త. నేను ఇది స్టార్ట్ చేయడానికి ముందు ఆ హస్కీ గురించి నీకేమైనా తెలిస్తే చెప్పు. నాకేం తెలియదు. హలో, చెప్పు.
ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అలాగా, ఏంటి ఆ విషయం చెప్పు. ఇది చాలా రహస్యం. అవును కాదు నేను చెప్తాను. ఏంటి చాలా రోజుల నుంచి కనిపించట్లేదు? అంటే కొంచెం బిజీగా ఉన్నాను. నువ్వు అబద్ధం చెప్తున్నావేమో అనిపిస్తోంది. నువ్వు బిజీగా ఉంటే నాకు చాలా విషయాలు చెప్పేదానివి. ఐ మీన్ మిగతా విషయాల్లో బిజీగా ఉన్నాను. మిగతా విషయాలంటే కుర్రాళ్ళా? ఎవరది? చూడు జైన్, అదంతా మాట్లాడుకునే టైం లేదు. సరే చెప్పు. ఈ విషయం నేను ఫోన్ లో చెప్పలేను. 2 o'clock డార్లింగ్టన్ పార్క్ లో మీట్ అవుదాం. నువ్వు వచ్చి. అలాగే, ఖచ్చితంగా వస్తా. రవా 1 సబ్జెక్ట్ అక్కడే ఉందా? టార్గెట్ ఇక్కడే ఉంది, కానీ ఏ చలనం లేదు. కాపీ. గమనిస్తూనే ఉండండి. ఆల్ఫా 1 స్టేటస్ ఏంటి? ఏ మార్పు లేదు, ఆమె బ్రిడ్జ్ మీదే ఉంది. ఒకడు మాత్రం నడుచుకుంటూ ఆమె దగ్గరకు వస్తున్నాడు. విషయంలో చూడండి. దాన్ని గమనిస్తూ ఉండండి. సబ్జెక్టు వైపు వెళ్తున్నాడు. అతను ఆమెను కలవలేదు. ఒక ఫీమేల్ సబ్జెక్ట్ కనిపెట్టాను. విజువల్ చూపించండి. ఫీమేల్ సబ్జెక్ట్ బ్రిడ్జ్ మీద ఉంది. శాటిలైట్ ఫీడ్ ని చూపించండి. నా కోసం నువ్వేం తీసుకొచ్చావు? పార్క్ లో ఈ పిక్నిక్ నాకు హెల్ప్ చేస్తుందా? ముఖ్యమైన విషయం. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళిద్దరే. గెట్ రెడీ. ఇది ఇంకా పబ్లికేషన్స్ కి రెడీ అవ్వలేదు. వీళ్ళెవరో ఇంకా కనిపెట్టాల్సింది. నా గురించి నీకు తెలుసు కదా. అది రెడీ అయ్యేంత వరకు నా దగ్గరికి తీసుకురాకు. ఎప్పటి నుంచి ఆధారాల్ని నేను సేకరిస్తున్నాను. ఈ విషయంలో నువ్వే ఆధారాల్ని సేకరించి నాకు తీసుకొచ్చి ఇవ్వాలి. నాకు చాలా పనులున్నాయి తెలుసు కదా. ఇంతకంటే ముఖ్యం వేరే ఏదీ లేదు. నన్ను నమ్ము, ఇది చాలా ముఖ్యమైన విషయం. సరే, విషయం ఏంటో చెప్పు. ఒక పెద్ద వ్యక్తిని అసాసినేట్ చేయబోతున్నారు. తనెందులో పెద్ద మనిషి? కాంగ్రెస్ ఉమెన్ వాయిలో. దీని వెనక ఎవరున్నారు? దాని గురించి చెప్పడానికి వచ్చాను. నీ సాయం నాకు అవసరం. దీని వెనకాల ఒక పెద్ద కుట్ర జరుగుతోంది. బట్ కారణం ఏంటో తెలియడం లేదు. నా బడ్జెట్ ని కాస్త తగ్గించారు. ఆధారాలకి నీకెంత కావాలి? నాకు డబ్బే వద్దులే, కానీ నువ్వు చాలా వర్క్ చేయాల్సింది. ఆల్రెడీ నేనెవరినో వాళ్ళు కనిపెట్టేశారు. వాళ్ళు మనల్ని ఫాలో అవుతున్నారు. ఏంటి, ఫాలో అవుతున్నారా? నన్ను నువ్వు ఏ సమస్యలో ఇరికించావు? ఆమె చనిపోవడానికి వీల్లేదు. ఈ విషయాన్ని పబ్లిక్ దృష్టికి తీసుకువెళ్తేనే ఆమెను కాపాడగలం. చూడు, నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంది. అంతా డీకోడ్ చేసి ఉంచాను. నువ్వు చేయాల్సిందల్లా అన్నిటినీ కనెక్ట్ చేయడమే. దీనివల్ల నాకు ఎలాంటి సమస్య వస్తుంది? ఏమో నాకు తెలీదు. సరే, ఒక సామెత తెలుసా నీకు? పెన్నుతో జీవం, తుపాకీతో మరణం. 2 రోజుల తర్వాత నన్ను కాంటాక్ట్ చేయి. సబ్జెక్ట్ టార్గెట్ లో ఉంది. చెప్పండి, షూట్ చేయమంటారా? సబ్జెక్ట్ అదృశ్యమవుతుంది. త్వరగా చెప్పండి. 5 క్షణాల్లో సబ్జెక్ట్ మాయమవుతుంది. అది పబ్లిక్ ప్లేస్. తనని వెళ్ళనివ్వండి. తనెవరో తెలిసిపోయింది కదా, ఇక సమస్య ఉండదు.
10 రూపాయలకు సమర్పించు 10 రూపాయలకు సమర్పించు. నేను నిన్ను కాపాడడానికి వచ్చాను, చంపడానికి రాలేదు. ఓకే, నన్ను చూడు, దీన్ని చూడు. నేను నిన్ను చంపడానికి వస్తే ఇప్పటికీ చచ్చేదానివి. మనకిప్పుడు టైం చాలా తక్కువగా ఉంది, సరేనా? అర్థం చేసుకుని నేను ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నువ్వు కూడా కావాలంటే నాతో రావచ్చు, లేదా ఇక్కడ ఉండిపోవచ్చు. నిర్ణయం నీ చేతిలో ఉంది. ఓకే. నువ్వు ఎంత ప్రమాదంలో ఉన్నావో అర్థమైందిగా. ఇలా చూడు, నేను నిన్ను కాపాడుకోగలను. వాళ్ళ డేటా నీ దగ్గర ఎంత ఉంది? అయినా నీకు డేటా గురించి ఎలా తెలుసు? ముందు నువ్వెవరివో చెప్పు. నువ్వు వాళ్ళ మనిషివే కదా? నేను నిన్ను కాపాడాను, అది అర్థం చేసుకో. వాళ్ళకి నాకు సంబంధం లేదు, నన్ను నమ్ము. సడన్ గా నా ఇంటికి ఎవరెవరో వస్తున్నారు, నన్ను చంపడానికి గన్స్ తో ఫాలో అవుతున్నారు. అలాంటప్పుడు నిన్నెలా నమ్మమంటావు? ముందు నువ్వు అక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు. నా ఇంట్లోకి నువ్వు అసలు ఎలా రాగలిగావు? నువ్వు ఇప్పుడు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ వల్ల నేను చెప్పేది ఇది నువ్వు ఇప్పుడు నమ్మకపోవచ్చు, కానీ నువ్వు నన్ను నమ్మే తీరాలి. ఎందుకంటే నీకు వేరే దారి లేదు. మీ నాన్నగారే నన్ను పంపారు. నేను ఆయనతో ఎన్నో ఏళ్లు కలిసి పనిచేశాను. నీ గురించి నా ఎన్నో డీటెయిల్స్ నాతో చెప్పారు. ఓకే, సరే, నువ్వు ఈ విధంగా రియాక్ట్ అవుతావని ఆయన అన్ని విషయాలు నీతో ముందే చెప్దాం అనుకున్నారు. నువ్వేమంటున్నావో అర్థం కావడం లేదు. మా నాన్న ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన 20 ఏళ్ల క్రితమే చనిపోయారు. నీకు అసలు ఏం కావాలి? అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఓ హే, ఇది జస్ట్ ఫోనే. ఓకే, ఇలా చూడు, నా వల్ల నీకు ఎలాంటి సమస్య రాదు. ఓకే, నా గన్ని ఇప్పుడు బయటికి తీస్తాను, చూసావా? ఓకే, తీసుకో. దాన్ని నువ్వే ఉంచుకో, అందులో బుల్లెట్స్ ఉన్నాయి. నా మీద నీకు నమ్మకం లేకపోతే నేను ఫోన్ కాల్ చేసేంత వరకు దాన్ని నీ దగ్గరే ఉంచుకోవచ్చు. ఒకే ఒక్క ఫోన్ కాల్, ఆ తర్వాత నీకేమనిపిస్తే అది చెయ్యి. డూ యూ అండర్స్టాండ్? యా, నాతోనే ఉంది. తనకేమీ కాలేదు. ఓకే ఓకే ఓకే, గన్ను చేత్తో పట్టుకో, ఇంకో చేత్తో ఈ ఫోన్ ని తీసుకో. కమాన్. ఆయన ఏం చెప్తున్నారో ముందు విను. ఈ అవకాశం కోసం నేను ఎంతకాలం నుంచి ఎదురు చూస్తున్నాను లారా. ఇలా జరిగినందుకు నన్ను క్షమించు. నీకిది కష్టంగానే ఉండొచ్చు, కానీ ఎక్కడి నుంచి ప్రారంభించాలో తెలియట్లేదు. మీరే మా నాన్నగారని నన్ను ఏ విధంగా నమ్మమంటారు? మీ డేటా మొత్తం నా దగ్గరే ఉంది. దయచేసి మీకేం కావాలో నాతో చెప్పండి. నీకు 8 ఏళ్లున్నప్పుడు ఒకరోజు ఉదయం నువ్వు నీ బెడ్రూమ్ నుంచి కిందకు వచ్చావు. అప్పుడు నువ్వు పింక్ పర్పుల్ పైజమా వేసుకున్నావు. నీ చేతిలో నీకు నచ్చిన బొమ్మ కూడా ఉంది. అప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చి దాన్ని నా పక్కనే పెట్టావు. ఆ బొమ్మకి ఎడమ చెవి కనపడకుండా పోయింది. అప్పుడు నువ్వు నా కళ్ళలోకి చూసి అన్నావు, నాన్నా, కాడల్స్ కి నువ్వు స్పెషల్ చికెన్ నూడిల్స్ చేసిస్తావా అని అడిగావు. జ్ఞాపకం ఉందా? అది ఎందుకు అడిగావో నీ జ్ఞాపకం ఉందా? ఎందుకు ఎందుకు మీరు వచ్చి నన్ను తీసుకెళ్లలేదు? వాళ్ళ నుండి తప్పించుకోవడం
కలిసిన మీకు నన్ను తీసుకెళ్లాలని అనిపించలేదా? 20 ఏళ్లుగా మీరు ఆత్మహత్య చేసుకున్న విషయం గుర్తు చేసుకుని నేను ఎంత కుమిలిపోయానో తెలుసా? మీకు తెలుసా, నేను ఇంతవరకు పెళ్లి కూడా చేసుకోలేదు. నాకంటూ ఎవరూ లేరు. ఇన్ఫాక్ట్ నాకు ఫ్రెండ్స్ కూడా లేరు. ఎందుకంటే ఎవరిని నేను దరిచేరనివ్వలేదు. నాకున్న ఫ్రెండ్ చిలుక మాత్రమే. నాకంటూ ఎవరూ లేరు నన్ను. ఎందుకంటే అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. నాకు వేరే దారి లేకపోయింది లారా. నాకు ఏది కరెక్ట్ అనిపించిందో అదే చేశాను. నేను చనిపోయానని నమ్మితేనే నిన్ను వాళ్ళు వదిలిపెడతారని నాకు అనిపించింది. అందుకే నీకు దూరంగా ఇలా వచ్చి ఒంటరిగా బతుకుతున్నాను. అంటే మీ సంతోషమే మీకు ముఖ్యమా? లేదు, నా సంతోషం కంటే నువ్వే నాకు ముఖ్యం. హ, నేను ప్రాణాలతో ఉన్నానని తెలిస్తే ఖచ్చితంగా నిన్ను పట్టుకోవడానికి వాళ్ళు వస్తారు. నేను కనుక నిన్ను నాతో పాటు తీసుకువచ్చుంటే నీకు ప్రశాంతమైన జీవితం దక్కేది కాదు. ఏంటి ప్రశాంతమైన జీవితమా? అమ్మా నాన్నలతో ఉండడమే ప్రశాంతమైన జీవితం నాన్న. అలా కాకుండా ఒక అనాథగా ఈ ప్రపంచంలో మనకంటూ ఎవరి తోడు లేకుండా బతకడం అనేది ఉందే, అంతకంటే గౌరవం ఇంకేదీ లేదు. నేను ఒంటరితనంతో కుమిలిపోయాను తెలుసా? నువ్వు ఎప్పుడూ ఒంటరిగా ఉన్నది లేదు. నేను నీకు దూరంగా ఎక్కడో ఉండొచ్చు, కానీ నేను ఎక్కడ ఉన్నా అక్కడి నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను. అది నీకు తెలుసా? నువ్వు నాలాగే అయ్యావని తెలిసినప్పుడు నేను ఎంత భయపడ్డానో తెలుసా? అది మాత్రమే కాకుండా నువ్వు నాలాగా మారటానికి ముఖ్యమైన కారణం నువ్వు నా కూతురివి. ఈ విషయంలో నువ్వు దయచేసి నన్ను నమ్ము ప్లీజ్. నీతో పాటు ఉన్నాడు కదా, అతను ఒక సర్వీస్ మ్యాన్, బాగా ట్రైనింగ్ తీసుకున్నవాడు. నేను అతను పూర్తిగా నమ్మాను. నువ్వు కూడా అతన్ని నమ్ము. నిన్ను అతను నా దగ్గరికి తీసుకొస్తాడు. ఈ చోటులో ఉంటే వాళ్ళు నిన్ను కనిపెట్టలేరు. ఆ వ్యవధి మనకు సాయపడుతుంది. అది మాత్రమే కాదు, నువ్వు ఎవరితోనూ ఏ కమ్యూనికేషన్ పెట్టుకోవద్దు. ఇప్పుడు మనమిద్దరం ఫోన్లో మాట్లాడటమే చాలా పెద్ద రిస్క్. సో నేను వెంటనే కట్ చేస్తాను. ఓకే? ఐ లవ్ యూ లారా. మనం త్వరలోనే కలుద్దాం. నా గురించి నువ్వు చాలా తెలుసుకున్నావు. నేనుంటున్న ప్లేస్, నా పేరు అన్నీ తెలుసుకున్నావు. నీ పేరేంటి? క్లారెన్స్. క్లారెన్స్. వావ్, క్లారెన్స్ అన్న పేరుతో నేను ఎవరిని మీట్ అవ్వలేదు. ఇది చాలా పాత పేరు. అది మా తాతయ్య పేరు. ఓ, నాకెందుకో ఇది బుక్ నేమ్ లా అనిపిస్తోంది. ఎన్నేళ్లుగా మా నాన్న దగ్గర పనిచేస్తున్నావు? దాదాపు 10 ఏళ్లుగా చేస్తున్నా. ఆయన ఒకప్పుడు నా ప్రాణం కాపాడారు. ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాను. అదాయన బాధ్యత అంతే. నువ్వు ఎవరికీ రుణపడలేదు. నాకు తెలుసు. మీ నాన్నగారు చాలా విచిత్రమైన వ్యక్తి. వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని ఆయన చనిపోయినట్టుగా వాళ్ళని నమ్మించారు. ఆయన చాలా తెలివైనవాడు. ఆయన కలిసాక ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకుంటావు. సో నీ స్టోరీ ఏంటో కొంచెం చెప్తావా? నీ గురించి నాకు పెద్దగా ఏం తెలియదు. నా గురించి నీకు తెలియని విషయాలున్నాయా? ఏదో కొంచెం కొంచెం.
అందుకనే నేను ఇప్పుడు అడుగుతున్నాను. నాకేమీ తెలీదు, ముఖ్యంగా నీ పర్సనల్ లైఫ్. నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. వాడి పేరు పోపాయ్. పోపాయ్. చాలే నవ్వకు. తను చాలా డేంజరస్. లేదు, నేను ఒప్పుకోను. మ్హూ. నేను వేళకోళం ఆడటం లేదు, పేరు మాత్రం విచిత్రంగా ఓ, ఉంది. పోపాయ్ అన్న పేరు విచిత్రంగా ఉందా? లేదు, అది మంచి పేరే నిజంగా. యాక్చువల్లీ అది నా పెట్ ప్యారెట్. మనందరికీ ఫ్రెండ్స్ అవసరం కదా. సో మన అక్కడికి వెళ్ళిన తర్వాత మా నాన్న ఏం ప్లాన్ చేశారు? నాకు తెలీదు. మీ నాన్నగారి మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి ఏది అడగను. ఆయన నిన్ను తీసుకురమ్మన్నారు, సో అది నేను చేస్తున్నాను. ఇచ్చిన పనిని బాగానే చేస్తున్నావు. హాయ్, 2 రూమ్స్ కావాలి. ఏంటి మీ ఇద్దరికి ఏదైనా గొడవ? మీరనుకునేలా ఏం లేదు. మీరు చూడటానికి మంచి కపుల్ లాగే ఉన్నారు. ఇప్పుడు నా దగ్గర ఒకే ఒక రూమ్ ఉంది. మీకు అందులో ఏ సమస్య లేదు కదా? ఆ రూమ్ లో 2 బెడ్స్ ఉంటాయా? సింగిలే ఉంది. నువ్వు బెడ్ మీద పడుకో. మ్. థ్యాంక్ యూ జాన్. ముఖ్యమైన వార్తలు. వెస్ట్ హాలీవుడ్ లో మళ్లీ ఒక భయంకరమైన హత్య జరిగింది. ఆ జర్నలిస్ట్ జైన్ హార్బర్. స్కై న్యూస్ 9 లీడ్ ఇన్వెస్టిగేటింగ్ జర్నలిస్ట్ జైన్ హార్బర్ ఈ రోజు ఉదయం ఆవిడ తన కారులో కూర్చున్నప్పుడు పార్కింగ్ గరాజ్లో చనిపోయి ఉన్నారు. పోలీసు వారు అది హత్య కాదు, ఆత్మహత్య అని నిర్ధారించారు. ఆవిడ పక్క సీట్లో టాబ్లెట్స్ ఉన్నట్టుగా గుర్తించారు. జైన్ హార్బర్ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఒక కొత్త జర్నలిస్ట్. ఆవిడ చనిపోవడం ఒక పెద్ద లోటు. ఎక్కడికి వెళ్తున్నావు? ఆవిడ నేను కాసేపు బయట చనిపోయినందుకు నిలబడొస్తాను. ఆవిడ కుటుంబానికి మా సంస్థ తరపున ఎస్. చాడ్, నేను లారాని. ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను చెప్పేది జాగ్రత్తగా విను. సమస్య పెద్దదిగా మారింది. ఏమంటున్నావు లారా? మనసు మార్చుకున్నావా? మనసు మార్చుకోలేదు, కానీ నేను చెప్పేది నిజం. మనం అనుకున్న దానికంటే ఇది చాలా ఘోరంగా ఉంది. నేను ఈ విషయంలో ఇన్వాల్వ్ చేసినందుకు నన్ను క్షమించు. నిన్ను తప్ప నేను ఇంకెవరిని నమ్మలేను. నేనెప్పుడూ నీకు తోడుగానే ఉంటాను. ప్రాబ్లం ఏంటో చెప్పు, నాకు వీలైన సాయం చేస్తాను. ఈ రోజు నన్ను ఒకరు హత్య చేయబోయారు. ఏంటి? ఎందుకు? ఏమో అర్థం కావడం లేదు. అయినా వాళ్ళు నన్ను ఎలా కనిపెట్టారో తెలియడం లేదు. కాసేపటి క్రితం జైన్ హార్పర్ మరణించినట్టుగా న్యూస్ లో చూశాను. ఈ రోజు ఉదయమే ఆ డేటాని తనకిచ్చాను. మధ్యాహ్నానికల్లా గరాజ్ లో తను చనిపోయి ఉంది. అందరూ అది సూసైడ్ అనుకుంటున్నారు, కానీ నాకెందుకు అది సూసైడ్ అనిపించట్లేదు. ఎలా నిన్ను కనిపెట్టారో నాకు ఏమీ తెలీదు. ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు? నువ్వెక్కడున్నావు? నేనున్న ప్లేస్ లో ఇంటర్నెట్ లేదు. నా కోసం ఒకే ఒక మెసేజ్ పంపించగలవా? నేను వాళ్ళకి ఆ డేటాని ఇచ్చేద్దాం అనుకుంటున్నాను, బట్ వాళ్ళు నన్ను ఏమీ చేయకూడదు. ఓకే? ఆ డేటాకి సంబంధించిన చాలా కాపీస్ నా దగ్గర ఉన్నాయి. నాకేదైనా జరిగితే ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఓకే, నేను ఫోన్ పెట్టేస్తాను. థ్యాంక్ యూ.
చెప్పినట్టు చేశావు. ఇన్కమింగ్ కాల్ సార్. ఏంటి చెప్పు. ఉన్న చోటు తెలిసింది సార్. పొలిమేరకు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆఫీస్ షాప్ లో ఉన్నారు. ఓకే, మన వాళ్ళని పంపిస్తున్నాను. ఇంకేంటి విషయాలు? ఆమె డేటా ఇవ్వడానికి సిద్ధంగా ఉందట. ఆమె దగ్గర చాలా కాపీస్ ఉన్నాయట. మరైతే అది సమస్యగా మారుతుందే. ఆమెను ఏం చేద్దాం చెప్పండి. ఇప్పటికి తన ప్రాణాలతో ఉంటే మంచిది. తన అవసరం మనకింకా ఉంది. నీకింకా ఆయుష్ ఉంది. నీ పని చూసుకో. ఆమె ఇక్కడే ఉంది. అయితే నువ్వు చూసావా? అవును, ఖచ్చితంగా. తనని ఇప్పుడు ఏం చేయొద్దు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో నాకు తెలియాలి. వాళ్ళని ఫాలో అవుతూ వెళ్ళు. అర్థమైంది. ఆయన ఎలాంటి ప్లేస్ లో ఉంటారనుకోలేదు. ఇంత ఇంటీరియర్ లో ఎవరు ఉండలేరు. ఇప్పుడు నేనేం చేయాలి? క్షణం కూడా వృధా చేయకు. ఈ ప్లేస్ చాలా అందంగా ఉంది. అవును, నిజమే. ఇప్పుడు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? భయంగా ఉంది. ఏజెన్సీ మొత్తం నా కోసం వెతుకుతోంది.
ఇంటికి కూడా వచ్చేశారు. నేను వాళ్ళ గురించి అడగలేదు, మన గురించి. ఆ, తెలియడం లేదు. ఇదంతా ఒక కలలా అనిపిస్తోంది. 20 ఏళ్లుగా మీరు చనిపోయారని అనుకుంటున్నాను. ఇప్పుడు నాకేం చెప్పాలో అర్థం కావడం లేదు. కన్ఫ్యూషన్ గా ఉంది. అలవాటు అవడానికి కొన్ని రోజులు పడుతుంది. తప్పకుండా అర్థమవుతుంది. నాకు కూడా కొంతకాలం పట్టింది. నేను తీసుకున్న నిర్ణయం సరైందేనా అని తరచూ ఆలోచిస్తూ ఉంటాను. ఏది ఏమైనా నువ్విప్పుడు నాతో ఉండడమే నాకు ముఖ్యం. మిగతా విషయాలేవి కూడా నాకంత ముఖ్యం కాదు. మీరేం చెప్పాలనుకుంటున్నారు? అదేమిటంటే, ఈ ప్రపంచం మొత్తం మనల్ని తరుముతూ ఉన్నా మనిద్దరం కలిసే ఉండాలి. మనల్ని తరుముతున్న వాళ్ల పేర్లు ఏజెన్సీ. వాళ్లే 25 సంవత్సరాలకు ముందు ఒక కారణం వల్ల నన్ను తరిమారు. ఏజెన్సీ గురించి నీకు ఎంతవరకు తెలుసు? చాలానే తెలుసు. దీనంతటికీ మూల కారణం మైకల్ బార్డన్ అని తెలుసు. వాడి గురించి పూర్తిగా తెలుసు. అండ్ 20 ఏళ్ల క్రితం నేను వాడిని చూశాను. నేను మీ కూతుర్నని వాడికి తెలుసు. లేదు, ఇంకా లేదు. వీలైనంత వరకు తనకు తెలియకుండా చూసుకోవాలి. అయినా వాడు చాలా తెలివైన వాడు, కనిపెట్టి తీరుతాడు. మీరు ఆత్మహత్య చేసుకున్నారని వాడు నమ్మాడా? యా, కానీ అది అబద్ధమని వాడికి తెలిసిపోతుంది. నేను తప్పించుకున్న సమయంలో ఆ విధంగా చేయకుండా ఉన్నాను అంటే నన్ను వెతకడం వాళ్ళు ఆపి ఉండేవారు కాదు. నన్ను క్షమించండి అన్నా. ఇందులో క్షమించడానికే ఉంది? ఇందులో నీ తప్పేమీ లేదు కదా. అది నీకు తెలుసా? నిన్ను కాపాడడం కోసమే నేను అజ్ఞాతంలో ఉన్నాను. అదే నీకు క్షేమం అనిపించింది. మీరు నా జీవితంలో చాలా తెలుగు ముఖ్యం నాన్న. పలక సమర్పించు. తెలుగు కానీ పలక 20 ఏళ్ళు సమర్పించు. నన్ను ఒంటరిగా వదిలేశారు. నేనెంత బాధను అనుభవించానో మీకు తెలీదు. లేదు, నాకు తెలుసు. మనం ఏం చేయబోతున్నాం? ఇప్పుడు మనం అన్ని సమస్యల్ని పరిష్కరించాలి. ఒక కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి. ఏమంటావ్? థ్యాంక్ యూ. నీ పని పూర్తయింది. ఇక నువ్వు బయలుదేరచ్చు. మీకు ఇబ్బందిగా లేకపోతే నేను ఇక్కడే ఉండి మీకు హెల్ప్ చేయొచ్చా? లేదు లేదు, నీ డీల్ పూర్తయింది. నువ్వు వెళ్ళొచ్చు. తనని తీసుకురమ్మన్నాను, తీసుకొచ్చావు. అంతే, ఇక నువ్వు వెళ్ళొచ్చు. యా, నాకు తెలుసు. కానీ ఇది డీల్ మాత్రమే కాదు కదా సార్. ఓకే, నేను నీకొకటి చూపించాలి. ఓ వావ్, మీరు చాలా చేంజ్ అయినట్టున్నారు. ఆ డైలాగ్ మోడం కంటే ఇది చాలా డిఫరెంట్ గా ఉంది. గవర్నమెంట్ ఏజెన్సీ దగ్గర ఉన్నదానికంటే ఒక కొత్త సెటప్ ని ఈ రోజు క్రియేట్ చేశాను. దేనైనా సరే నేను ఎక్కడి నుంచి యాక్సెస్ చేయగలను.
వాళ్ళు నన్ను కనిపెట్టే అవకాశం ఎంత మాత్రం లేదు. అది బోర్డెన్ అయినా సరే. ఇంప్రెసివ్. బట్ ఇదెందుకు నాకు చూపిస్తున్నారు? ఎందుకంటే ఇప్పుడు ఇదే మన దగ్గర ఉన్న ఆయుధం. ఇక్కడి నుంచే మనం యుద్ధం చేయబోతున్నాం. తను రిమోట్ క్యాబిన్ లో ఉంది. తనతో పాటు 50 ఏళ్ల వయసులో ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. తనను ఇంతకు ముందు చూసావా? లేదు, చూడలేదు. మీ సేవలో ఆ ఇమేజెస్ వచ్చాయా? పాజ్. జూమ్ చేసి పెద్ద చేయండి. ఫేషియల్ రికగ్నిషన్ రన్ చేస్తున్నాను సార్. వద్దు, తన అవసరం లేదు. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. కానీ కొన్నిసార్లు నగరంలోని అట్మాస్ఫియర్ మనం మిస్ అవుతూ ఉంటాం తెలుసా? రోడ్లో వినిపించే హారన్లు, పక్కింట్లోంచి వినిపించే పెద్ద పెద్ద సంగీతం. మీకు మైకల్ బోర్డెన్ కి మధ్య ఉన్న సమస్య ఏంటి? మైకేల్ బోర్డెన్ గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళెవరూ ఇప్పుడు ఈ ప్రపంచంలో ప్రాణాలతో లేరు. మరి ఇవన్నీ ఎలా అడ్డుకుంటాం? అదే ఇంతవరకు నాకు కూడా అర్థం కాలేదు. ఒక పాముని చంపాలంటే దాని తల మీద కొట్టాలి. ఒకవేళ ఆ చిన్న పాముకి పక్కనే ఒక పెద్ద పాము ఉంటే ఏం చేస్తావు? కమాన్ గైస్, ఇది వాడికంటే పెద్ద విషయం. ఒక పెద్ద కూటమిలో ఉన్న చిన్న వ్యక్తి మాత్రమే వీడు. అమెరికా ఎంతో పగడ్బందీగా కాపాడుకుంటున్న డేటాబేస్ ను కూడా వీడు యాక్సెస్ చెయ్యగలడు. కానీ అది ఎవరికీ తెలీదు. వాడు చెయ్యాలనుకున్నది సునాయాసంగా చేస్తాడు. వాటన్నిటికీ వాడికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందనుకున్నారు? వాడికి డబ్బిచ్చేవాడు ఎవడో చాలా గొప్పవాడై ఉండాలి. వాళ్లే కాంగ్రెస్ ఉమెన్ నైలో గెలవకూడదని అనుకుంటున్నారు. నాకు తెలిసి వాళ్ళేమంత పవర్ఫుల్ వ్యక్తులు అనిపించడం లేదు. వాళ్ళని చంపడం కొంచెం ఎక్కువని మీకు అనిపించడం లేదా? కాంగ్రెస్ లో వాళ్లు మాత్రమే కొంచెం ప్రత్యేకమైన వాళ్లు. మిగతా వాళ్ళందరూ అంతంత మాత్రమే. వాళ్లు మాత్రమే అప్డేట్ గా ఉన్నారు. పబ్లిక్ లో అందరికీ బాగా తెలుసు ప్రైవసీ అనేది ఇప్పుడు అసలు ఎక్కడా లేదు అని. వాళ్ళు ఫోన్ కాల్, ఈమెయిల్, వెబ్సైట్ అన్ని గమనిస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళు తలుచుకున్నట్టయితే బయటికి రాకుండా ఆపగలరు. యా ఓకే, నాకంతా అర్థమవుతుంది. కానీ ఎందుకని బోర్డెన్? బోర్డెన్ కి వాళ్ళకి ఇంతకు ముందే పెద్ద గొడవ జరిగింది. కాంగ్రెస్ మెన్ నైలోనే ఎన్ఎస్ఏ నుంచి వాళ్ళ పనిలోంచి తీసేశాడు. ఇప్పుడు ఆ ఉద్యోగానికి అతను సరైన వాడు. సో మనం ఏం చేయాలి? భయంతో వాళ్ళని ఎదుర్కోకుండా చనిపోవాలా? నేను చెప్పేది ఏమిటంటే, మీ శత్రువుని గెలవాలి అంటే ముందు అతని గురించి తెలుసుకోవాలి. ఇలా చూడండి, వాళ్ళు వైలను చూసి భయపడడానికి కారణం ఇప్పుడుండేటువంటి మీడియాని, టెక్నాలజీని పబ్లిక్ కంటే ఎక్కువగా ఎలా యూజ్ చేయాలో తెలిసి పెట్టుకోవడమే. దాన్ని యూజ్ చేసి మనం వాళ్ళని ఎదుర్కోవాలి. జర్నలిస్ట్ సాయంతో మీరు ట్రై చేశారు కదా, ఏమైందో చూసారుగా. మీరు తన్ని మీట్ అయిన రోజే తన్ని చంపేశారు. ఫైనల్ గా అదొక సూసైడ్ అని కేస్ ని క్లోజ్ చేసేశారు. ఆ టైంలో వీళ్ళు ఎవరూ నాకు సరిగ్గా తెలీదు. బట్ ఇప్పుడు నేను వీళ్ళ గురించి పూర్తిగా తెలుసుకున్నాను. ఒకవేళ నువ్వు ఇప్పుడు దాన్ని లీక్ చేసినా కూడా వాళ్ళు దాన్ని వెంటనే డిలీట్ చేసేస్తారు. ఇట్స్ ఓకే, డిలీట్ చేస్తే చేయనివ్వు క్లారెన్స్. ఏం చేస్తాం చెప్పు? అయినా ఆమె చనిపోవడం నీకు ఇష్టమేనా? మేమిద్దరూ ఇక్కడ నిన్ను ఉండమని చెప్పలేదుగా. నేను ఇక్కడ ఎందుకున్నానో నీకు ఇంకా అర్థం కాలేదు. ఇలా చూడండి, లారా చెప్పింది నేను ఒప్పుకుంటాను. ఇంతవరకు నేను వాళ్లకు భయపడి పరిగెత్తింది చాలు. ఇంకా నేను పరిగెత్తడానికి సిద్ధంగా లేను. పబ్లిక్ ఈ విషయం తెలిస్తే చాలు, వాళ్ళందరూ ఒక్కటే ఈ సమస్యను పరిష్కరిస్తారు. కానీ దాన్ని ప్రజలకు చేర్చడమే ఎలా అనేది తెలియడం లేదు. నాకొకరు తెలుసు, తను సాయం చేస్తాడు. వాళ్లే
వాళ్ళ ప్లాన్ ఏమిటో కనిపెట్టు. హ? ఎలా? అది నీ పని, నువ్వే ఆలోచించాలి. హే, హే, ఆ మెసేజ్ ని వాళ్ళకి పంపావా? పంపేశాను, కానీ ఇప్పటి వరకు రిప్లై ఏమీ రాలేదు. ఈ విషయాన్ని పబ్లిక్ దృష్టికి తీసుకువెళ్ళడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. కాంగ్రెస్ ఉమెన్ వైలో చేసేదే మనం కూడా ఇప్పుడు ఫాలో అవ్వాలి. నా కోసం నువ్వు మరొక సాయం చేసి పెట్టాలి చాక్. ఇదెంత ప్రమాదకరమైనదో నేను ముందే నీతో చెప్పాను. సో నీకు ఇష్టం లేకపోతే క్విట్ అయిపో. ఇట్స్ ఓకే, నాకు అర్థం అవుతోంది. యాక్చువల్లీ నువ్వు మంచి నిర్ణయమే తీసుకున్నావు. ఎనీవే, నేను నీకు సాయం చేస్తాను. ఓకే, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. క్రాస్ బ్రౌజర్ కి డిఎన్ఏ ట్రేస్ ఖచ్చితంగా అవసరం అవుతుందా? ఏంటి? నో. నువ్వేం మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కావడం లేదు. ఐఎమ్ సారీ లారా, నేను నీకు ద్రోహం చేశాను. వాళ్ళు నన్ను కనిపెట్టేశారు. చాక్, 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 చాక్. ఏంటి? ఏమైంది? ఏమైంది చెప్పు. వాడిని చంపేశారు. ఎవరిని? చాడ్. కామ్ డౌన్, కంగారు పడుకో. ఏమంటున్నావు? ఎవరిని చెప్పారు? అసలు నువ్వేమంటున్నావు నాకేం అర్థం కావడం లేదు. ఏమైందో చెప్పు. నాకు చాలా భయం వేస్తోంది. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. నన్ను చూడు. నువ్విప్పుడు ఒంటరిదానివి కాదు, అర్థమైందా? ఇప్పుడు నీకు తోడుగా నేనున్నాను. నేను నీకు తోడుగా ఉంటాను. ఓకే? నిజంగా నువ్వంటే నాకు చాలా ఇష్టం లోరా. నాకు తెలుసు. నో, 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 నో. సారీ, నేను కొంచెం తొందరపడ్డాను. తప్పుగా అనుకోకు. అన్నీ సర్దుకుంటాయి. నువ్వేం బాధపడకు. మన ఇన్ఫార్మర్ మనకు తెలియచేయడానికి ఏ సమాచారం లేదు. ఏమైంది? అతను అనవసరంగా ఎక్కువగా వాగాడు అనుకోండి. అంటే తనను చంపేశావా? వేరే దారి లేదు, అందుకే చంపేశాను. తొందర ఎక్కువ నీకు. తన దగ్గర ఇంకే సమాచారం ఉంది? అతను అన్ని పబ్లిక్ కి చేర్చడానికి ట్రై చేశాడు, కానీ అది ఎలా చేస్తాడో అర్థం కాలేదు. గుడ్ మార్నింగ్. నిన్ను కలవడం చాలా కష్టమైపోయింది. నువ్వు నిద్రపోయేటప్పుడు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నువ్వెలా లోపలికి వచ్చావు? నా అనుభవం నీకు తెలియదు. మీ నాన్న సెట్ చేసిన అలారం పర్వాలేదు. ఆయన ఏం చేసావు? అతనెక్కడికి పోతాడు? ఎవరినంటున్నావు? ఎవరి గురించి అడుగుతున్నావో తెలియలేదా? నీకు తెలుసు, నిన్న నైట్ మోటల్ రూమ్ లో హ్యాండ్సమ్ గా ఉన్నాడు కదా, వాడే. సరే వదిలే, అది ముఖ్యం కాదు. వాడి కోసం నేను ఇక్కడికి రాలేదు, నీకోసమే నేను ఇక్కడికి వచ్చాను. సో నీ ప్లాన్ ఏమిటి? ఎక్కడో మూలలో ఉన్న క్యాబిన్ దగ్గరికి వచ్చి ఏమీ జరగనట్టుగా దాక్కుంటే నిన్ను కనిపెట్టలేమని అనుకున్నావా? మేము
ఇంతకుముందు ఎన్నిసార్లు నిన్ను కనిపెట్టామో తెలుసా? లారా ఓబ్రాయన్ లేక పాపాయ్ అని పిలవనా? అవును, నీ హ్యాకర్ ఫ్రెండ్ ఉన్నాడు కదా చాట్, వాడు అన్నీ చెప్పేశాడు. వాడు నీకు ద్రోహం చేశాడు లారా. ఈ కాలంలో ఎవరిని నమ్మలేం. వాడు నీకు ఒక మంచి ఫ్రెండ్ అని నువ్వు నమ్మావు కదా. కానీ నువ్వు దిగులు పడకు, నీకు ద్రోహం చేసినందుకు వాడికి తగిన శిక్ష వేశాం. నీకో విషయం తెలుసా? నీకు సాయం చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. నువ్వు నా గురించి ఏమైనా అనుకోవచ్చు, కానీ నేను నీకు ఫ్రెండ్ అని లారా. మేము చేసే ప్రతి విషయం కూడా నీకోసమే, నీలాగా ఉండే మనుషుల కోసమే. మిమ్మల్ని మేమే భద్రంగా రక్షించుకుంటాం. ఇప్పుడు దానికి బదులుగా నువ్వెందుకు మాకు సాయం చేయకూడదు? మాకు ఒక చిన్న విషయం గురించి తెలియాలి. అది మాకు చేరేలా చేస్తే నిన్ను వదిలేస్తాం. ఇప్పుడు మాకు అవసరమైన దాన్ని నువ్వు ఇవ్వలేదు అంటే దాన్ని మేం పొందేటప్పుడు నీకు ఏమైనా కావచ్చు. కానీ అది మాకు అంత అంగీకారం కాదు. ఎలాగో నిన్ను చంపేస్తారని నాకు తెలుసు. కమాన్, వెళ్దాం. లే. లారా, నీకేం కాలేదుగా? I'm fine. ఇది నీకే. నీతో మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది లారా. నిన్ను నేరుగా కలుసుకోవాలని నాకు ఆశ ఉంది. నువ్వెక్కడ తిన్నగా ఒక చోట ఉండడం లేదే ఏంటి, అంతే కదా? సరే, మీ నాన్నకి నేను ఒక హాయ్ చెప్పానని చెప్పు. ఏంటి, ఎలా ఉన్నారు? ఇన్ని సంవత్సరాలుగా తను చనిపోయాడు అనుకున్నాను. ఎవరికి తెలుసు? అందరూ ఆశ్చర్యపోయారు కదా. సరే, నేను చెప్పేది వినలారా. నాకు తెలిసి మనం ఈ ఆటని దాదాపు చాలా సంవత్సరాల నుంచి ఆడుతూనే ఉన్నాం. ఈ ఆటని మనం త్వరగా ముగించేద్దామా? పరిస్థితి ఇప్పుడు కాస్త చేయి దాటిందని చెప్పొచ్చు. సో ఆ ఆఫర్ ని నేను విన్నాను. దానికి నేను ఒక కౌంటర్ ఆఫర్ ని పెట్టాను. ఎందుకంటే నీ దగ్గర ఉన్న ప్రతి ఒక్క డేటా కూడా నాకు ఇచ్చేయాలి. అందులో నువ్వు చెప్పిన కాపీస్ కూడా ఉంటాయి. నేను చెప్పినట్టు నువ్వు చేశావంటే నీ ప్రాణానికి ప్రాణమైన నీ తండ్రిని వదిలేస్తాను. కానీ వాడు కొంచెంసేపు మాతో పాటు ఉండాలి. ఇందులో ఎటువంటి నెగోషియేషన్ లేదు లారా. నువ్వు కావాలంటే ఆయన మాతో పాటు ఉండడాన్ని నువ్వు మాకు అందించే ఒక ఇన్సూరెన్స్ పాలసీగా అనుకో. ఎందుకంటే నువ్వే చెప్పావుగా బయట చాలా కాపీస్ ఉన్నాయని. ఒకవేళ 1 సంవత్సరం తర్వాత ఒక్కటైనా బయటకు వచ్చిందంటే ఆయన చనిపోతాడు. నేను ఇంతకుముందు చెప్పినట్టే ఇందులో నెగోషియేషన్ కి చోటే లేదు. నువ్వు నిర్ణయం తీసుకోవడానికి 5 సెకండ్ల టైం మాత్రమే ఉంది. లేదంటే నా మనిషి మీ నాన్నని చంపేస్తాడు. ఏంటి, పర్వాలేదా? 5 సెకండ్లు ప్రారంభమవుతున్నాయి. 5 4 3 2 1. ఓకే, చేస్తాను. నువ్వు అడిగింది ఇస్తాను. మంచిదైంది నువ్వు వెళ్ళానని చెప్పావు. పోటర్, పోటర్, అక్కడేం జరుగుతోంది? పోటర్, పోటర్. నువ్వు పంపిన వ్యక్తి చనిపోయాడు.
సో ఇప్పుడు నేను ఒక కొత్త డీల్ చెప్తాను, విను. నువ్వు అడిగిన డేటాని ఇచ్చేస్తాను, బట్ నువ్వు నా ఫ్యామిలీ దగ్గరికి రాకూడదు, అర్థమైందా? ఇలా చూడలారా, మొదటి రోజు నుండి నీతో మాట్లాడాలనుకున్నాను, కానీ నువ్వే నేను చెప్పిన చోటుకే నువ్వు వచ్చి నన్ను కలవాలి. నీకు ఆ డేటా కావాలంటే నువ్వు ఒంటరిగా ఆ చోటుకి రావాలి. లారా. ప్లేస్ అండ్ టైం ని కాసేపట్లో చెప్తాను. నీకేమన్నా మతిపోయిందా? నువ్వేం చేస్తున్నావో తెలిసే చేస్తున్నావా? నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. అది మంచి ప్లాన్ అయితే బాగుంటుంది. వెల్ వెల్ వెల్, మనం ఈ చోటికి ఇంతకు ముందు ఒకసారి వచ్చాం కదా. నీకేం చేయాలో తెలుసు కదా జాన్. నువ్వు రావేమో అనుకున్నాను. నీకోసమే వచ్చాను ఓబ్రాయన్. మనం కలిసి 20 సంవత్సరాలైందనుకుంటా. నేనెలా దీన్ని మిస్ అవుతాను? చాలా మంచి ప్లేస్ ని సెలెక్ట్ చేశావు. ప్లీజ్ రండి, కూర్చోండి. పర్వాలేదు, నిలబడతాం. కూర్చోండి. మాట్లాడుకుందామా? నిన్ను ఒంటరిగా కదా రమ్మన్నాను. ఏ, ఇక్కడ ఇంకెవరైనా ఉన్నారా? అతను వచ్చిన దగ్గర నుంచి పుస్తకం చదువుతున్నాడు, కానీ ఒక్క పేజ్ కూడా తిప్పలేదు. ఇలా చాలా మందిని సెట్ చేసావు కదా. నేనేమన్నా నీలాగా మూర్ఖుననుకుంటున్నావా ఓబ్రాయన్? నేను ఒంటరిగా వస్తానని ఊహించావా? లేదు, కానీ నువ్వు ఒంటరివాడివని నేను అనుకున్నాను. ఒంటరివాణ్ణా? దాచిపెట్టాలనుకునేవాడు ఒంటరిగా ఉంటాడు. కానీ నేను మొదటి రోజు నుండే తెరిచిన పుస్తకంలా ఉన్నాను. అది కూడా నాకు అవసరమైనంత వరకే. అదెక్కడ్లారా? లేదా జానా? మీలో ఎవరు ఈ పథకాన్ని రచించింది నాకు తెలియడం లేదు. నువ్వే దీన్ని చెప్పావని నేను అనుకుంటున్నాను. నీకు కావాల్సింది అందుతుంది, బట్ అంతకంటే ముందు నాకు నమ్మకం ఏర్పడాలి. నువ్వు ఇప్పుడు ప్రాణాలతో ఉన్నావు కదా, అదే కదా నమ్మకం. నీకు గుర్తు లేదా లారా? నువ్వే నా దగ్గర నుంచి దొంగతనం చేశావు. నువ్వే నన్ను బెదిరించావు. నువ్వు ఒకరిని చంపడానికి పథకం వేశావు. ఓ, మిమ్మల్ని ఎవరు చంపాలనుకున్నారు? నీ గురించి నాకంతా తెలుసు మైకేల్ బార్డన్. ఆ కమ్యూనికేషన్ ని నేను చదివాను. ఆగస్ట్ 9న కాంగ్రెస్ ఉమెన్ వైలోని హత్య చేయాలని ప్లాన్ చేశావు కదూ. అప్పుడే అమెరికాలో ఉండే ప్రజలందరినీ నువ్వు దొంగతనంగా గమనిస్తూ ఉండొచ్చు. నీ ఒక్కడి కోరిక నెరవేరడం కోసం వాళ్ళందరి స్వేచ్ఛని కోల్పోవాలా? నువ్వు ఈ పార్క్ లో ఇంత ప్రశాంతంగా కూర్చుని ఉన్నావంటే దానికి ఒకే ఒక్క కారణం, మాలాంటి మనుషులకుండే జాలే మిమ్మల్ని బతికించింది. నిన్ను తలుచుకుంటుంటే నాకు జాలేస్తుంది. ప్రశాంతతకు ఎన్నో దారులున్నాయి. నీకు పిచ్చి పెట్టినట్టుగా ఉంది. నాకా పిచ్చి?
ఇక్కడ సమస్య తెలుగు యాక్టివిటీస్ పలక ఇదివరకటి కంటే సమర్పించు. ఎక్కువగా ఉన్నాయి. తెలుగు ఏంటంటున్నావు? పలక సమర్పించు. నాకు తెలియటం లేదు. కానీ హేకర్స్ అందరూ ఒకేసారి వర్క్ చేస్తున్నట్టున్నారు. నన్ను చెడ్డవాడనుకున్న మీలాంటి వాళ్ళకి నా పిచ్చి పట్టింది. ఈ నిమిషంలో కూడా మిమ్మల్ని చంపడానికి 100 మంది 1000 మంది కూడా పథకం వేస్తున్నారు. వాళ్ళెవరో కూడా మీకు అసలు తెలియదు. అప్పుడు మీరు థియేటర్లో సినిమా చూస్తూ ఉండొచ్చు, అలాగే కుటుంబంతో పాటు షాపింగ్కి వెళ్ళి ఉండొచ్చు, లేదా గ్రాసరీ స్టోర్ లో మీకు నచ్చిన ఆర్గానిక్ ఫలాలని తీసుకుంటూ ఉండొచ్చు. ప్రజల హక్కుని లాక్కోవాలనుకోవడం ఒక పెద్ద కుట్ర బాడన్. నువ్వు ఇంకా చిన్న పిల్లలా మాట్లాడుతున్నావు. నువ్వే నేర్పించటం ఇవన్నీ. ఓ క్షమించు, మర్చిపోయాను. కొన్ని సంవత్సరాల పాటుగా తనతో నువ్వు లేవు కదా. ఒంటరితనం అనేది మేము రూపొందించిన ఒక మాయ. బుజ్జిమా, నీకు హక్కులు కావాలా? హక్కుల గురించి మీకు ఒక కథ చెప్పమంటారా? ఎందుకంటే అది నీకు బాగా నచ్చింది కదా. మాలాంటి వాళ్ళ దగ్గర నుంచి హక్కులనే విషయం గురించి మీరు బాగా తెలుసుకుంటున్నారు. ఎందుకంటే మిమ్మల్ని సురక్షితంగా ఉంచడానికి మీరు చేయలేని కొన్ని విషయాల్ని మేము దయా జాలి లేకుండా చేసేస్తూ ఉన్నాం. దాన్ని మేము ఏమైనా సరే చేస్తాం. ఒక కాంగ్రెస్ ఉమెన్ చచ్చిపోతే ఏంటి? దాని ద్వారా మీరు సురక్షితంగా ఉన్నారంటే దానికోసం మేము చేస్తాం. నాకు దాని మీద కోపం లేదు, కానీ మేము చేసే తీరాలి. దాన్ని పూర్తి చేస్తాం. దాన్ని ఎవరి కోసం చేస్తామో తెలుసా? మీకోసం, నీకోసం, మీ నాన్న కోసం. ఆ తర్వాత నీ ముద్దులకి చిలక. వాట్స్ గోయింగ్ ఆన్? మనం ఇది డిజేబుల్ చేయగలమా? ఎలా? ఇంతమందిని ఒకేసారి మానిటర్ చేయలేం. గైస్, నాకంటే మీకంటే ఇది ఒక పెద్ద విషయం. మీకు అర్థం కాలేదా? మీరు దీనిని ఖచ్చితంగా ఆపలేరు. మీ ఈమెయిల్ చెక్ చేయాలని నాకు ఎప్పుడు అనిపిస్తుందో నేను అప్పుడే చెక్ చేస్తాను. అలాగే సోషల్ మీడియాను కూడా నాకు ఎప్పుడు చూడాలంటే అప్పుడు చూస్తాను. నాకు కావాలనుకున్నప్పుడల్లా మీ ఆన్లైన్ బ్యాంకింగ్ వెళ్లి మీ డబ్బు మొత్తం తీసుకుంటాను. మీలాంటి వాళ్ళు ఏం చేస్తారు? ఏమీ పేకలేరు. అందుకనే 20 ఏళ్లకు ముందు నువ్వు నన్ను ఫ్రేమ్ చేసావా బార్డన్? నువ్వు చేసింది బయటకు చెప్పినందువల్ల నింద నాపైన వేశావు కదా. ఎందుకంటే ఎవరు నీకు అడ్డు రాకూడదు కదా. ఇప్పుడు నువ్వు చెప్పావే, అదే నిజం. అందులో కాంగ్రెస్ ఉమెన్ వైలో కూడా ఉంది. ఆగస్టు 9వ తేదీ సాయంత్రం 5 గంటలకి నేను పథకం వేసినట్టుగానే తను చస్తుంది. సార్, ఒక పెద్ద సమస్య. ఏంటి? ఏమంటున్నావు? ఏమిటా పెద్ద సమస్య? నీ కథ ముగిసిపోయింది బాడన్. కాస్త నీ సెల్ ఫోన్ తీసి చూడు. మేము ఒకటి పంపించాం. నువ్వు మాతో మాట్లాడుతున్నదంతా ఈ ప్రపంచం మొత్తం లైవ్ లో చూస్తోంది. నీ రిసోర్సెస్ ని నీకు వ్యతిరేకంగా మార్చేశాం. మమ్మల్ని గమనించడానికి ఇక్కడ కెమెరా సెట్ చేసావు కదా. దాని సెంట్రల్ సిస్టమ్ ని హ్యాక్ చేసి ఇక్కడ జరిగేది మొత్తం ప్రపంచానికి తెలిసేలా చేశాం. అన్నట్టు దీన్ని నువ్వే ఉంచుకో. దీన్ని దాచిపెట్టడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. నీ నోటితో నువ్వే అంతా చెప్పేశావుగా, ఏకాంతం అనేది ఒక మాయ అని. సార్, వెంటనే అక్కడి నుంచి బయలుదేరండి. సార్, మీరు ఇరుక్కుపోయారు సార్. వెంటనే బయలుదేరండి. అసలు నువ్వు ఏం పని చేశావో కనీసం నీకైనా తెలుసా? నువ్వంత గొప్పవాడు ఏమీ కాదు బాడన్. ప్రజల కంటే గొప్పవాడు ఎవ్వరూ లేరు. నువ్వే నేరస్తుడివి.
ముందుగా మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, ఈ రోజు జరుగుతున్న ఈ కార్యక్రమం ఎంతో ప్రత్యేకమైందని చెప్పొచ్చు. మన ప్రభుత్వంలో స్వేచ్ఛగా పనిచేసుకునేటటువంటి కొంతమంది మనలాంటి మామూలు ప్రజలకి ఇంకా మన దేశానికి ఏది కరెక్ట్ అనేది వాళ్లే నిర్ణయించాలనుకున్నారు. దాని ఫలితంగా నాకు ఈ పార్టీలో ఉన్నటువంటి మీ అందరికీ మన దేశానికి విషాదకరమైన పరిస్థితి ఏర్పడుండేది. కానీ ఈ రోజు ఎవ్వరూ ఖైదీలుగా ఉండనక్కర్లేదు. వాళ్ళందరూ వాళ్ళు చేసిన తప్పుకి తగ్గట్టుగా శిక్షించబడతారు. ఇదంతా జరగడానికి కారణమైన ఆ అమ్మాయికి ఈ దేశ ప్రజలమైన మనమందరం కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఆ అమ్మాయి పేరే లారా ఓబ్రాయ్. ఆమె ఒంటరిగానే అమెరికన్స్ కి ఉండేటటువంటి విషయాలన్నింటినీ సేకరించి దీన్ని పూర్తి చేశారు. బలం, నమ్మకం, వీరోచితం, ఇంకా తన ప్రయత్నం. ఈ దేశ ప్రజలుగా ఈ రోజు జరిగిన దానికి మనం గర్వపడాలి. భవిష్యత్తులో కూడా ఇటువంటిదేది జరగకుండా చూసుకోవాలి. మనం ఖచ్చితంగా ఎంతో స్వతంత్రంగా జీవిస్తాం.